ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా, ఈ హంసను మనం నమ్మొచ్చంటావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? ఆహా, అంటే తీరా ఆస్తి తన పేరు మీదకి వచ్చాక మనకి హ్యాండ్ ఇస్తే హెడ్ తీసేస్తాను. ఆ, మ్మ్. మీ పెద్దమ్మకి క్యారెక్టర్ని ఎంటర్ చేయటమే కాదురా, తేడా వస్తే ఎండ్ చేయడం కూడా తెలుసు. బాగుంది కదే గారు. ఏంటి? అమ్మ క్రాంతి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకేం కాలేదే, నీకే జరగరాని అన్యాయం జరిగింది. అది తలుచుకుంటేనే నా గుండె చెరువైపోతోందే. మీ అమ్మాయికి ఏం అన్యాయం జరిగిందండి? హనీమూన్ కని బయలుదేరారు, కానీ అది జరగకుండానే వెనక్కి వచ్చేసారుగా. అంతకంటే ఇంకేం అన్యాయం జరగాలి అల్లుడు గారు? నువ్వేం పాపం చేశావే? నీ పట్ల దేవుడు ఎందుకింత చిన్న చూపు చూస్తున్నాడే? ఆగిపోయింది హనీమూనే, ఊపిరి ఆగిపోయింది అన్నట్టు ఏడుస్తావేంటి? ఎంత మాట అన్నారు వదిన గారు? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మా హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని మా అమ్మ ఫీల్ అవుతోంది పూజ. దానికెందుకు ఫీల్ అవ్వడం? మరోసారి ప్లాన్ చేస్తే సరి. మరోసారి ఇంకోసారి కాదమ్మా, ప్లాన్ అంటూ చేస్తే ఇప్పుడే చేద్దామని వచ్చాను. ఇప్పుడా? అవును వదిన గారు, మనకి కార్యక్రమం ముఖ్యం, కానీ ప్లేస్ ఏదైతే ఏంటి? మీరు వీళ్ళిద్దరి శోభనాన్ని ఎక్కడో ప్లాన్ చేశారు, అది జరగలేదు. కాబట్టి ఇవాళ ఇంట్లోనే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అనేదేముంది, ఓకే అంటారు. ఏమత్తయ్యా? ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి అదేమన్నా భోజనమా ఏంటే? శోభనం ముహూర్తం అది చూడాలిగా. నేనవన్నీ ఆల్రెడీ చూపించుకుని వచ్చాను వదిన గారు. ఇదిగో ఈ కొబ్బరి చిప్పలతో కొబ్బరిలో చేసేస్తాను. అమ్మా, ఇన్ని కొబ్బరి చిప్పలు ఎక్కడివమ్మా? మీ హనీమూన్ దిగ్విజయంగా జరగాలని ఆ దేవుడికి మొక్కుకుని కొబ్బరికాయలు కొట్టానే. సగం చిప్పలు దేవుడికి, సగం చిప్పలు మనకి. అమ్మా, కొబ్బరికాయలు నువ్వు మొక్కుకున్నావా? యా, మీ డబ్బులతో మీరు కొబ్బరికాయలు కొని దేవుడు కొట్టారా? నిజం చెప్పండి. అంటే ఎవరో మొక్కుకుని గుడి దగ్గర కొడుతూ ఉంటే ఉంటే ఆయన కొట్టడం, నేను పట్టడం, ఆయన కొట్టడం, నేను పట్టడం, ఆయన కొట్టడం, నేను పట్టడం, ఆయన కొట్టడం, నేను పట్టడం, ఆయన కొట్టడం, నేను పట్టడం. అంటే ఎవరో కొట్టిన చిప్పలు పట్టుకొచ్చావా? ఎవరు కొడితే ఏంటి వదిన గారు? దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ప్రసాదంతో సమానం కదా. ఏమ్మా? అవునవునవును. ఏమి, మీ గదిని పూలతో డెకరేట్ చేస్తాను. ఆ పూలు ఏ శవం దగ్గర తీసుకొచ్చారు? అల్లుడు గారు, అంతా కామెడీ చేస్తారు. కొబ్బరి చిప్పలంటే ఓన్ కాదు, కానీ పూలు మాత్రం ఓన్ గానే కొని తీసుకొచ్చాను. నువ్వు పదవే రెడీ వద్దు గాని. అల్లుడు గారు, మీరు కూడా రెడీ అయిపోండి. అమ్మా, ఏంటమ్మా ఆవిడ? నాకు శోభనం వద్దు. మేం మాత్రం జరగాలనుకుంటున్నామా? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ ప్రోగ్రాం మాత్రం క్యాన్సిల్ అవ్వాలి. సరే, నీ శోభనం జరగకుండా నేను చూసుకుంటా. నువ్వు కూల్గా ఉండు, సరేనా? ఏం చేస్తావక్క? ఆ క్రాంతి నడుం విరగ్గొడతానే. పదండి చెప్తాను.
క్రాంతిని కనకం తీసుకొస్తుంది. ఇక్కడ కాలే గాని జారి పడుతుంది. దాంతో క్రాంతి నడుము విరిగిపోతుంది. ఈ శోభనం క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళు వచ్చేస్తున్నారే, పదండి పదండి. అవును మేడం. అక్క, వాళ్ళకంటే ముందు వీడొస్తున్నాడేంటి? ఒక్క నిమిషం మేడం, ఛార్జింగ్లో ఉంది, ఇప్పుడే ఛార్జ్ పెట్టి మాట్లాడతాను. అయ్యో, కళ్యాణ్, కళ్యాణ్ లేవరా? ఆగండి వదిన గారు. అమ్మాయి అల్లుడి గారు బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేసుకుంటుంటే మధ్యలో మీరేంటి? మాకు కూడా బ్యాక్గ్రౌండ్ లో వేరే సాంగ్ ప్లే అవుతుంది. తప్పుకోమ్మా. రే కళ్యాణ్, లే. బావా, నీకేం కాలేదు కదా? ఏమీ అయినట్టు లేదులేమ్మా, తెలిసిపోతుందిగా. కాలేదంటే ఇప్పుడు ఈవిడ శోభనం ఉంటుందేమో. అమ్మా! అయ్యో బావా, ఏమైందండి? నా నడుం విరిగిపోయింది. అయ్యో అయ్యో, నా నడుం విరిగిపోయింది. అబ్బా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.